స్కూల్లో పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు అంటే పోలింగ్ స్టార్ట్ కాకముందే 6:15 నిమిషాల నుంచే ఇక్కడ జనాలందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. జనరల్ గా మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు 200 నుంచి 300 మంది ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు లైన్ లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అంటే ఈవీఎం మొదటిసారిలో ఈవీఎం మొరాయించడంతో ఒక హాఫ్ అన్ అవర్ అంటే 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ పోలింగ్ కూడా దాదాపు అర్ధ గంట లేటు ఆలస్యంగా కావడంతో జనాలందరూ కూడా లైన్ లో పెద్ద ఎత్తున లైన్ లో ఎదురు చూస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది ఓటు హక్కు వినియోగించి ఇప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి సమస్యలు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎట్లా ఉంది? నో ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాయి. ఓట్ చేసింది బీజేపీ. థ్యాంక్ యూ. ఇది చాలా మంది కూడా అంటే మనతో చూడొచ్చు లైన్లు అంతా కూడా అంటే ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా రెండు లైన్లు పెట్టారు. వీళ్ళకి సపరేట్ వాళ్ళకి సపరేట్ ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే మొదట్లో కొంచెం మొరాయించడం వల్లనే ఇంత పెద్ద క్యూ అయింది. సో ఈ హాఫ్ అన్ అవర్ కనుక ఒక గంట కనుక కంటిన్యూగా సాగితే ఈ లైన్ అంతా కూడా సజావుగా కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. సో చాలా మంది అంటే దాదాపు గంట నుంచి వీళ్ళంతా ఈ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు గంట నుంచి ఇక్కడ ఈ లైన్ లోనే ఉన్నారు. అంటే మనకు జనరల్ గా ఈ సిటీ ఏరియాలో ఇంత పెద్ద లైన్ లో అంటే చూడడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ వేసేందుకు కూడా చాలా తక్కువ వస్తూ అంటారు. చాలా ఓటింగ్ పోలింగ్ నమోదు కూడా శాతం కూడా చాలా తక్కువ నమోదవుతుందని చెప్పేసి ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే అది భిన్నంగా కనబడుతుంది. మనకు ఇదంతా చాలా భిన్నంగా కనబడుతుంది. ఎందుకంటే అంటే ఏదైతే ఊర్లలో పోలింగ్ కోసం ఎట్లయితే ఓటు వేసేందుకు ఎట్లయితే లైన్లు ఉంటాయో ఆ వాతావరణం ఇక్కడ కనబడుతుంది మనకు. సో మనతో పాటు కొంతమంది ఓటేసేందుకు లైన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా ఉంది ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మీకు? ఎప్పుడు వచ్చారు? కూర్చుని నుంచోలేకపోతుంటాయి గంట నుంచి. ఎప్పుడు వచ్చారు మీరు? అరగంట అయింది వచ్చి. ఇప్పుడు దాకా నుంచుంటే కాళ్ళు నొప్పులు. ఇక్కడ సీటింగ్ కూడా లేదు. ఎట్లా సార్ మీరు రెగ్యులర్ గా వేస్తా ఉంటారా ఓటు? లాస్ట్ టైం వేసారా? ఇదే స్కూల్ ఇక్కడే వేసాం. ఎమ్మెల్యే కూడా ఇక్కడే వేసాం ఓటు. మీరు చెప్పండి సార్, మీరు రెగ్యులర్ గా వేస్తుంటారా? ఎట్లా? రెగ్యులర్ గా లాస్ట్ టైం వేసారా? వేసాను. ఎట్లా ఉన్నాయి ఇక్కడ మీకు ఈ పోలింగ్ సంబంధించి స్లిప్ కూడా ఇచ్చారు కదా? స్లిప్ మీకు ముందే ఇచ్చారా? ఎస్ఎంఎస్ అట్లాంటివి ఏమన్నా ఇబ్బంది కూడా ఉన్నాయా? అన్ని సజావుగా అన్ని వస్తుంది సార్. వచ్చిందా మీకు? వచ్చింది. లాస్ట్ టైం వేసారా మీరు? వేసారు సార్ చెప్పండి సార్, ఎప్పుడు వచ్చారు మీరు? ఎటు నుంచి వెయిట్ చేస్తారు? హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు వచ్చి. హాఫ్ అన్ అవర్ అయింది. అది ఈవీఎం లో ఫాల్ట్ ఉంటే కొంచెం లేట్ అయింది. ఇంకా ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఎట్లా అనిపిస్తుంది మీకు? యంగ్స్టర్స్ కి ఓకే అండి, సీనియర్ సిటిజన్స్ కి కొంచెం వాళ్ళ సెపరేట్ ఏదైనా చేయాలి అట్లా, లేకపోతే కూర్చోడానికి కూడా అయినా ఫెసిలిటీస్ చేయాలి అంతే. అదర్వైజ్ ఇట్స్ ఓకే. ఎట్లా సార్ అంటే ఇప్పుడు మనకి సిటీలో జనరల్ గా పోలింగ్ అనేది చాలా తక్కువ అంటారు. ఇక్కడ చూస్తే మనకు అది కనబడతలేదు. మీరు కూడా డైరెక్ట్ చూస్తుంటారు. ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఇక్కడ? ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో అట్లానే ఉంటుంది. ఓకే ఉంటుంది. ఎక్కువనే వస్తున్నారు. వేసినారు. ఇక్కడ ఎట్లయినా 70-80% అవుతుంది పోలింగ్ ఈ ఏరియాకి. అందరు ఎట్లయినా లైన్ లోనే ఉంటారు. లాస్ట్ టైం కూడా అంత టైం పడింది. అందరు ఇట్లానే వెయిట్ చేసి కూల్ గా అందరూ ఓటేసినారు. ఏం ప్రాబ్లం కాలేదు. లాస్ట్ టైం కూడా ఇట్లానే లేడీస్ జెంట్స్ రైట్ డిఫరెంట్ ఉండే సరిగ్గా అయింది. లాస్ట్ టైం కొంచెం సీనియర్ సిటిజన్ కి స్ట్రేట్ గా తీసుకుపోయినారు. ఈ టైం కొంచెం రష్ ఎక్కువ ఉండి ఇప్పటి వరకు తీసుకోపోలేదు. అంతే, ఇంకా మంచిగా ఉంటది ఇక్కడ మొత్తం. ఎట్లా ఉన్నాయి సౌకర్యం అంటే మిగతా వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే మిగతా ఈ స్లిప్స్ కూడా మీకు అన్ని ఇన్ టైంలోనే వచ్చాయా? అంటే పర్టికులర్ నాకు రాలేదు స్లిప్. మా ఫ్లాట్ కి కొంచెం అడ్జస్ట్ చేసినామని ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. స్లిప్ ఉంది నా దగ్గర. బిల్డింగ్ లో అందరికి వచ్చినాయి స్లిప్లు అట్లా అపార్ట్మెంట్ లో. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది? ఎంతసేపు అవుతుంది వచ్చి మీరు? 15 నిమిషాలు. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి సార్? అంతే బాగానే అనిపిస్తుంది? మామూలుగానే ఉంటాయి. హోటలేం కాదు కదా ఫెసిలిటీస్. We are the voters, we have to give. It is our right. We have to stand in a line and do the voting. సో ఇది ఇక్కడైతే మనకు అంటే కొద్దిసేపు అయితే కూడా ఈ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు కూడా ఉదయమే అంటే మార్నింగ్ టైంలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుందుకు అందరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బారులు తీరారు. సో ఇదే పోలింగ్ కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అతను కూడా దాదాపు గంట నుంచి ఇక్కడ ఇదే లైన్ లో వెయిట్ చేస్తున్నారు. సో ముందు అంటే ప్రారంభంలోనే అర్ధ గంట సేపు ఏదైతే ఈ పోలింగ్ ఉందో ఇది ఈవీఎంలు మొరాయించడం కారణంగానే ఇంత పెద్ద లైన్ అయింది. సో కొద్దిసేపు అయితే ఇదంతా కూడా ఈ బార్లన్నీ కూడా సమస్య అంతా కూడా సాల్వ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. సో మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అది చెప్తాం. అమ్మ చెప్పండి, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి?
హాఫ్ అన్ అవర్ అయింది. ఎట్లా రెగ్యులర్ గా వేస్తుంటారమ్మా మీరు? లాస్ట్ టైం వేసారా మీరు? వేసాం. ఎట్లా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్ని ఎట్లా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయండి, బాగానే ఉంది. మీరు ఇప్పుడు ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? 15-20 minutes. ఎట్లా ఉంది ఇక్కడ? As usual, it's very well conducted. చిన్న జాగా ఉంది కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల. మీరు చెప్పండి మేడం, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి ఇక్కడ? 10-15 minutes అవుతుంది. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్, ఎట్లా ఉన్నాయి ఏంటి? బాగానే ఉన్నాయి. తెలియదు లోపల ఎన్ని బూత్స్ ఉన్నాయి అది తెలియదు, బికాజ్ లైన్ స్లోలీ నడుస్తుంది ముందుకి. సో 2-3 బూత్స్ ఉంటే ఇల్ బి కన్వీనియంట్ అని. ఎట్లా మీకు స్లిప్స్ అవన్నీ కూడా ముందు వచ్చాయా? మెసేజ్ ఇవన్నీ SMS? అంతా ఫెసిలిటీస్ ఓట్ చేయడానికి కోసం అంతా ఇంట్లోనే వచ్చేసాయి, బట్ జస్ట్ దట్ ఓటింగ్ బూత్ కౌంట్ తక్కువ ఉన్నాయి. అంటే సిటీలో జనరల్ గా ఓటేసేందుకు కూడా యువత అంతా కూడా చాలా అంత ఇంట్రెస్ట్ చూపించారని చెప్పేసి జనరల్ గా అంటూ ఉంటారు. సో మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ పొద్దున్నే వచ్చారు, దీన్ని ఎట్లా చూస్తారు సిటీలో కూడా? ఐ థింక్ ఈ జనరేషన్ లో యూతే చాలా ఫార్వర్డ్ వస్తున్నారు. ఈవెన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూత్ మెసేజెస్ పెడుతున్నారు. వాట్సాప్ ఫోటో డిపి అంతా చేంజ్ చేసి ఓటింగ్ చేయడానికి చెప్తున్నారు. సో ప్రీవియస్లీ తక్కువ ఉండే, బట్ ఇప్పుడు పెరుగుతుంది ఓటింగ్ గురించి ఇంట్రెస్ట్ యూత్ కోసం కూడా. అంటే మీరు పొద్దున్నే వచ్చారు కూడా? యాక్చువల్ నాది నైట్ షిఫ్ట్, సో షిఫ్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చి ఇప్పుడు వచ్చేసా ఇక్కడే. సో ఇది అంటే మొత్తానికి కూడా అంటే చాలా మంది అంటే గతంలో ఉన్నదానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. యూత్ అంతా కూడా ఓటింగ్ వేయడానికి చాలా ముందుకు వస్తున్నారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ పోలింగ్ కేంద్రంలో అయితే మనకు అంటే ఒక రూరల్ ఏరియాలో కనబడుతున్న సిచ్యువేషన్ అంతా కూడా పెద్ద ఎత్తున లైన్లు కనబడుతున్నాయి. సో వీళ్ళందరూ కూడా అంటే కొద్దిసేపు అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికంటే ఉదయమే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున బారులు దిగినట్లు కనబడుతుంది సౌమ్య మనకు.